చూడొచ్చు మీరు దుబాయ్ బస్సులు కానీ రోడ్లు కానీ బిల్డింగ్లు కానీ ఏ విధంగా ఉన్నాయనేది వ్యూ అయితే బాగుంది. బయటికి వెళ్ళామంటే కొద్ది గంటలు ఉన్నాయి. లోపలైతే ఏసీలో ఉన్నాం కాబట్టి గంటలు తెలియట్లేదు. మీరు చూడొచ్చు బిల్డింగ్లు ఏ విధంగా ఉన్నాయనేది. ఫ్లైఓవర్స్ కానీ సేమ్ అంతా ఇండియా మాదిరే ఉంది. కాకపోతే ఒకటే తేడా, అది ఎండ కొంచెం తక్కువ ఉంటుంది, ఇది కొంచెం ఎండ ఎక్కువ ఉంటుంది అంతే. అబుదాబి రోడ్ అది. కొంతమందికి దుబాయ్ రావాలని డ్రీమ్ ఉంటుంది. చూడొచ్చు మీరు ఏ విధంగా ఉన్నాయనేది. మీ డ్రీమ్ని అయితే చూడొచ్చు మీరు. బిల్డింగులు చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయనేది చూడొచ్చు ఒకసారి. ఆకాశంలో కట్టినట్టు ఉన్నాయి అవి, అలా ఉన్నాయి బిల్డింగ్లు. వ్యూ అయితే ఫస్ట్ క్లాస్గా ఉంది. చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయనేది. షేక్ రతీష్ స్ట్రీట్ అంటే ఇది. ఈ ఆర్చ్ చూడండి ఏ విధంగా ఉన్నాయనేది. బిల్డింగు మీరు చూడొచ్చు, ఇది తోరణం మాదిరి ఉంది. ఒకసారి దగ్గరగా చూసినారంటే తోరణం ఉన్నట్టు ఉంది. లోపలంతా ఏదో ఫ్యాక్టరీలు ఉన్నట్టు ఉన్నాయి. దుబాయ్ షేక్లు ఫొటోస్ పెట్టినారు అక్కడ, మీరు చూడొచ్చు. ఫ్యాక్టరీ సాఫ్ట్వేర్ ఇక్కడైతే వెహికల్సే కనబడట్లేదు నాకైతే. 2 వీలర్ వెహికల్స్ అన్నీ బస్సులు కార్లలోనే వెళ్తున్నారు. ఎవరన్నా జొమాటో అట్లా మాదిరి కొరియర్ చేసేవాళ్ళు మాత్రమే వెళ్తారు ఇక్కడ. 2 వీలర్స్ వెహికల్స్ అయితే నేను దిగినప్పటి ఇంకా చూస్తున్నాను ఎయిర్పోర్ట్లో, ఇంకా వెహికల్స్ అయితే కనబడట్లేదు. చూడండి సిగ్నల్స్, రోడ్లు చూడండి ఎంత బాగున్నాయో. షేక్ ఖలీఫా బిన్ జయద్ స్ట్రీట్ అంటే ఇది. వెల్కమ్ టు దుబాయ్ డిస్టిక్. అది యూనియన్ కోఆపరేటివ్ సొసైటీ. కార్లు అయితే సేమ్ అంత ఇండియా మాదిరే ఉన్నాయి, ఏం పెద్ద తేడా ఏం లేదు. తేడా ఒకటే, ఏం తేడా అయితే ఏమి కనబడట్లేదు. అందరూ దుబాయ్ సీను అంటే రవితేజ దుబాయ్కి రాకుండా వెళ్ళిపోయినాడు, కానీ నేను రావాలని వచ్చినాము. మీకంతా చూపిస్తాను దుబాయ్. కొంతమంది రానోళ్ళు చూడని వాళ్ళు ఉంటారు, ఏ విధంగా ఉంటుంది దుబాయ్, కలర్ ఉంటాయి చూడొచ్చు మీరు వీడియోలో. కంటిన్యూగా పెడతానే ఉంటాను ఇంకా.